భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా ఆలయ ప్రాకారాలతో పాటు చిత్రకూట మండపంతో పాటు కుసుమ హరనాథ బాబా ఆలయంతో పాటు ఇక్కడ ఉన్న ఉత్తరద్వార దర్శనాన్ని కూడా కూల్చివేసి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నూతనంగా నిర్మించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఇది ఉత్తరద్వార దర్శనం మనం చూస్తున్నాం. ఉత్తరద్వార దర్శనాన్ని ఇప్పుడే కూల్చివేత ప్రారంభించారు. ఉత్తరద్వార దర్శనాన్ని కొంచెం ముందుకు జరిపి మిథిలా స్టేడియం నుంచి ఇంకా మరింత దగ్గర నుంచి వీక్షించేలా ఉత్తర దర్శనం ప్రతి ఏకాదశికి ఉత్తర దర్శనం చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలి వస్తుంటారు. ఆ భక్తులకు అనుగుణంగా ఉండేందుకు మిథిలా స్టేడియాన్ని కొంత వెనుక జరిపి ఇంకా ఉత్తర దర్శనాన్ని ఆలయ ప్రాకారాలను సైతం ముందుకు జరిపి కట్టేందుకు ఆలయ అభివృద్ధి నమూనాను తీసుకొని స్థపతితో పాటు అందరూ ఆలయ అధికారులు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో పాటు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఉత్తర దర్శనంతో పాటు చిత్రకూట మండపం కుసుమ హరనాథ బాబా ఆలయంతో పాటు ప్రాకారాలన్నింటినీ కూల్చివేత చేస్తున్నారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి వచ్చే పుష్కరాల నాటికి వీటన్నిటినీ నూతనంగా నిర్మించి ఆలయాన్ని నూతనంగా అత్యంత శోభామానంగా తీర్చిదిద్దేందుకు ఆలయ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వం సంకల్పించింది. రానున్న రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయి పుష్కరాల నాటికి భక్తులకు అత్యంత వైభవంగా అత్యంత శోభామానంగా భద్రాచలం ఆలయం వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరద్వార దర్శనం అనేది పూర్వజన్మ సుకృతం అంటారు. ఉత్తరద్వార దర్శనం చూస్తే అత్యంత మహిమ కలిగిన భక్తులందరూ ఉత్తరద్వార దర్శనాన్ని చూసేందుకు అత్యంత ఆసక్తి చూపుతారు. అటువంటి ఉత్తరద్వార దర్శనాన్ని అత్యంత వైభవంగా అత్యంత వైభవపేతంగా తిరిగి నిర్మించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ మిథిలా స్టేడియం నుంచి అత్యంత వైభవంగా దీన్ని వీక్షించేందుకు ఉత్తర దర్శనాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసి వీక్షించేలా నిర్మాణాన్ని సైతం చేపడుతున్నారు. 17వ శతాబ్దంలో అంటే క్రీస్తుశకం 1674 సంవత్సరంలో కంచర్ల గోపన్నగా ఉన్న భక్తరామదాసు ఈ ఆలయాన్ని 6 లక్షల వరహాలు మోరీలు వెచ్చించి నిర్మించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి జీర్ణోద్ధరణ పనులు జరగలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 580 కోట్లు విడుదల చేసి ఆలయ అభివృద్ధిని చేసేందుకు నడుం బిగించింది. దీంతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న గోశాలను సైతం కూల్చివేసి పునర్నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మనం చిత్రకూట మండపాన్ని కూడా చూడవచ్చు. ఈ చిత్రకూట మండపంలో రామాయణ ఇతిహాస ఘట్టాలు, బాపు బొమ్మలు, అపురూప ఘట్టాలన్నీ దీంట్లో ఉండేవి. దీనన్నింటినీ కూల్చివేసి నూతనంగా దీన్ని చిత్రకూట మండపాన్ని సైతం నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం దీన్ని వైడ్గా చేసి మొత్తం ఆలయ ప్రాకారాలతో పాటు కుసుమ హరనాథ ఆలయంతో పాటు చిత్రకూట మండపం, ఇటు గోశాల, అటు ఉత్తరద్వార దర్శనం సైతం అన్నింటినీ కూల్చివేసి నూతనంగా వీటిని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ అభివృద్ధి పనులను పరిశీలించి స్థపతితో పాటు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్తో పాటు అధికారులందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ పనులు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు ఎలా చేయాలి అనే దిశానిర్దేశం చేసి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు మనం చిత్రకూట మండపం వద్ద ఉన్నాం. ఇక్కడ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరద్వార దర్శనం దగ్గర కూడా ఉత్తరద్వార దర్శనాన్ని పూర్తిగా తొలగించారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు ఉత్తర దర్శనం ముందుకు ఆ మాడ వీధుల వరకు ఎక్స్టెండ్ చేసి ఆలయాన్ని అత్యంత సుందరంగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఆలయ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. స్థపతి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల సలహాలు సూచనల మేరకు ఈ అభివృద్ధి పనులన్నీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు మంత్రులు, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ సైతం దీన్ని నూతనంగా నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయి భక్తులకు ఆలయం అత్యంత అద్భుతంగా కనిపించనుంది. చిత్రకూట మండపంతో పాటు చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న గోశాలతో పాటు ఉత్తరద్వార దర్శనం సైతం తొలగించారు. కుసుమ హరనాథ బాబా ఆలయాన్ని సైతం తొలగించి ప్రాకారాలను సైతం నూతనంగా నిర్మించి భక్తులకు పుష్కరాల నాటికి అందుబాటులో తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే పుష్కరాల నాటికి వీటన్నింటినీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థం రెడీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇప్పుడు మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు ఈవో దామోదరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి? మన
భద్రాచల క్షేత్రంలో మరి ఇప్పటికే మనకి ఆలయ అభివృద్ధి పనులు స్టార్ట్ కావటం మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వారు కూడా ఈ టెంపుల్ సైడ్ అంతా కూడా విజిట్ చేసి మరి సంబంధిత అధికారులందరూ కూడా మరి అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో కూడా పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసుకోవాలి చెప్పడం కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు డిజైన్లు ఇచ్చే దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసి వాడు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పైనుంచి ప్రభుత్వం నుంచి హైయర్ ఆఫీసర్స్ నుంచి వచ్చేటువంటి ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయకుండా ఇమీడియట్గా వార్ ఫుడ్ బేస్ కూడా ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన టెంపుల్ ఎగ్జిక్యూషన్ R&B డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ ఈఎన్సీ గారికి సంబంధిత అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం అభివృద్ధి పనులు చేస్తున్నారు టోటల్గా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం దక్షిణ భాగం ఉత్తర భాగం సంబంధించినటువంటి డిస్మెటల్ పనులు పూర్తి చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్స్ వేసేదానికి సంబంధించి డిజైన్లు అవి ఇమీడియట్గా వాళ్ళు అధికారులు చెప్పింది ఏంటంటే నార్త్ సైడ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, సౌత్ సైడ్ ఇవ్వాల్సి ఉన్నదని చెప్పి అది కూడా ఇమీడియట్గా ఇచ్చి ముందు ఫౌండేషన్ స్టోన్స్ స్టార్ట్ చేయాల్సినదిగా సూచించడం జరిగింది. అభివృద్ధి పనుల సందర్భంగా భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం అంతా అందించారా? ఈ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఇంతకుముందు మనం ల్యాండ్ అక్విజిషన్ చేశామో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. సుమారు మనం 40-50 కోట్ల వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి 40 స్ట్రక్చర్స్కి మనం పేమెంట్ చేయడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రాబోయే పుష్కరాల కల్లా వీటన్నింటినీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థం అందిస్తామని, టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి భూమి సేకరించామని, భూసేకరణకు సంబంధించి అందరికీ నష్టపరిహారం చెల్లించామని ఆలయ ఈవో దామోదరరావు గారు చెప్తున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీ సీతారాముల దేవస్థానాన్ని క్రీస్తుశకం 1674లో 17వ శతాబ్దంలో రామదాసు, కంచర్ల గోపాలగా ఉన్న రామదాసు అత్యంత పరమభక్తుడు, రామభక్తుడైన రామదాసు ఈ ఆలయాన్ని 6 లక్షల వరహాలు మోరీలు వెచ్చించి ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి అప్పుడు కట్టించారు. 6 ప్రాకారాలతో పాటు గోపురాలు, 2 గోపురాలతో ప్రధాన ఆలయంను నిర్మించారు. ఈ ఆలయ విస్తరణ గురించి తెలుసుకునేందుకు మనతో ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలయ విస్తరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆలయ విశిష్టత ఏంది, ఆలయ చరిత్ర ఏంటి చెప్పండి. భద్రాచల ఆలయం భద్ర మహర్షి యొక్క తపఃఫలంగా శ్రీరామచంద్రమూర్తి స్వయంభూగా ఆవిర్భవించినటువంటి ఆలయం. పూర్వం త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా సంచరించాడని, ఆయన ఇక్కడ సంచరిస్తూనే ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఒక శిలపైన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు విశ్రాంతి లభిస్తే తనకు విశ్రాంతినిచ్చినటువంటి శిలను ఆయన దీవించాడు. భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృతని, నాకు ఈ విధమైనటువంటి సేవ ఈ కొంచెంసేపు చేసినందుకు గాను నువ్వు వచ్చే జన్మలో మానవుడుగా పుట్టి నాకు సేవ చేస్తావని కొండరాతిని దీవించాడు. రాముడి యొక్క ఆశీస్సులు అందుకున్నటువంటి ఆ శిలయే భద్రుడు అనేటువంటి మహర్షిగా జన్మించి తిరిగి రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసమని అనేక వేల సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. అప్పటికి రామావతారాన్ని కూడా ముగించినటువంటి స్వామి ఆ మహర్షిని అనుగ్రహించడానికే వైకుంఠం నుంచి తిరిగి రామరూపంతో ఇక్కడికి వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చాడు. అలా వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు శంఖచక్ర ధనుర్బాణాలు ధరించి లక్ష్మీదేవి, ఆదిశేషుడు మొదలైనటువంటి వారు సీతాలక్ష్మణుడుగా ఆయనతో పాటు వస్తే అలా కనిపించాడు. తనకు కనిపించినటువంటి స్వామివారిని నువ్వు నాకు ఎలా కనిపించావో అదే రూపంతో నాకు నీ నిత్య సేవను ప్రసాదించు అని ఆయన ప్రార్థిస్తే ఆ మహర్షి తలపై రాముడు తన పాదాలుంచి ఆయనే ఒక కొండగా చేసి ఆ కొండ మీద ఇక్కడ వెలసి ఉన్నాడు కనుకనే ఈ కొండకు భద్రాచలం అని పేరు. భద్ర మహర్షి పేరుతోటి ఉండేటువంటి కొండ. ఇక్కడ వెలసినటువంటి రాముడు భద్రాద్రి రాముడు, భద్రాచల వరదుడు అనేటువంటి పేర్లతో పాటు కూడా వైకుంఠ రాముడు అని, రామనారాయణుడు అని, ఓంకార రాముడు అని, సీతారామచంద్రమూర్తి అని అనేటువంటి పేర్లతోటి ద్వాపర యుగం చివరి నుండే ఈ క్షేత్రంలో స్వామివారు వెలసి ఉన్నారు. అలా ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసి ఉండడం జరిగింది. తర్వాత కాలంలో సుమారుగా మనకు దేవతలు చక్కని ఆలయం నిర్మించారని, దేవతా నిర్మితమైనటువంటి ఆలయంలో మహర్షులు దేవతలంతా కూడా పూజించినట్లుగా మనకు క్షేత్ర పురాణం చెప్తోంది. కాలక్రమంలో దేవతలు నిర్మించినటువంటి ఆలయం అదృశ్యమైంది. ఆ తర్వాత కాలంలో పోకల దమ్మక్క అనేటువంటి భక్తురాలికి ముందుగా స్వామివారు మనం దర్శించుకునేటువంటి మూలమూర్తులు ఒక పుట్టలో దర్శనమిచ్చారు. ఆ పుట్టను శుభ్రం చేసి ప్రతిరోజు ఆ
గోకలదమ్మకే స్వామివారిని పూజిస్తూ ఉండగా కొంతకాలానికి ఈ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చినటువంటి రామదాస్ గారు ఈ ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మించి ఉద్ధరించడం జరిగింది. తద్వారా అప్పటి నుండి రామదాస్ గారు ఈ ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి ఈ ఆలయం బాగా ప్రసిద్ధిలో ఉన్నది. ఆలయ నిర్మాణం ఎలా ఉంది? ఎన్ని ప్రాకారాలు నిర్మించారు? ఎన్ని గోపురాలు ఉన్నాయి? రామదాస్ గారు నిర్మించినప్పుడు ఒక ప్రాకారంలోనే ఉండి చుట్టూతా కూడా కొండ ఉండేది. ఆ చుట్టూతా ఆలయాలు, అలాగే చుట్టూ ప్రాకారములు సొంపుగా చేయిస్తే రామచంద్ర అని ఒక ప్రాకారమైన ఆ ప్రాకారాలను చుట్టూ కూడా కట్టి 4 వైపుల ద్వారాలు ఇవన్నీ కూడా నిర్మించి ఆయన సర్వాంగ సుందరంగా ఆనాడు ఆలయ నిర్మాణం చేశారు. అయితే తిరిగి రామదాసు గారు కట్టినటువంటి ఆలయం మనకు శిథిలమైన తర్వాత సుమారుగా 1958 ప్రాంతాల్లో జీర్ణోద్ధరణ సంఘం అని ఆ రోజుల్లో ఏర్పడి ఈ ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. 1960లో మిథిలా స్టేడియం కట్టారని చెప్తున్నారు. మిథిలా స్టేడియం ఎప్పుడు కట్టారు? ఇప్పుడు మిథిలా స్టేడియంతో పాటు ఇక ఏమి అభివృద్ధి పనులు చేయబోతున్నారు? ఇప్పుడు మనకి 1958 నుంచి 68 వరకు సుమారుగా ఈ జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. అప్పుడు ఇదంతా కూడా రాతి కట్టడం అంతా కూడా నిర్మాణం జరిగింది. దీంతో పాటుగా మా ఎదురుగా మిథిలా స్టేడియంలో ఒక నిత్య కళ్యాణ మండపం, శ్రీరామనవమి కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా ఆ రోజుల్లో గణపతి స్థపతి అనేటువంటి ఆయన నిర్మించడం జరిగింది. చాలా వైభవపేతంగా ఆ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా మళ్ళీ ఇప్పుడు ఆలయ జీర్ణోద్ధరణ విస్తరణ పనులు అనేటువంటివి గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి చేస్తున్నది. మరి 600 కోట్ల దాకా దీనికి ఖర్చు పెట్టాలనేటువంటి సంకల్పంతో. అయితే ఇప్పుడు ఈ ఆలయం కానీ అంటే 1958 నుంచి నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి ఆలయం కానీ ఆనాడు 68లో ఆవిష్కరింపబడినటువంటి కళ్యాణ మండపాన్ని కానీ ముట్టుకోరు, అవి అలాగే ఉంటాయి. ఆలయం చుట్టూతో ఉండేటువంటి భాగం అంతా కూడా విస్తరణ చేయడం, మనకు ఉత్తరంలో ఎక్కువ విస్తరణగా ఉండి దక్షిణం చాలా కుంచుకుపోయినట్లుగా ఉంది. కనుక దక్షిణం కూడా ఉత్తరంలో ఎంత ఉందో అంతగా దక్షిణం వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ ఉపాలయాలు, ఈ ఉపాలయాలన్నీ కూడా ఆ వైపు ఈ వైపు వచ్చే విధంగా మొదటి ప్రాకారం ఉంటుంది. తర్వాత రెండో ప్రాకారం కూడా నిర్మిస్తూ ఆ రెండో ప్రాకారంలో నిత్య కళ్యాణ మండపం, దర్బార్ సేవ మండపం, చిత్రకూట మండపాలన్నీ కూడా వచ్చేట్లుగా మనకు నిర్మాణం జరుగుతుంది. చిత్రకూట మండపంతో పాటు ఇప్పుడు మన ఉత్తరద్వార దర్శనం కూడా కూల్చివేశారు కదా. ఇప్పుడు వాస్తు ప్రకారం స్థపతి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందా? మా దేవస్థాన స్థపతి మనకి ఎండోమెంట్ స్థపతి గారు ఉన్నారు, వల్లీనాయకం గారని, వారి పర్యవేక్షణలో, అదేవిధంగా మూర్తి గారని ఆర్కిటెక్చర్, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నాం. మా యొక్క సలహా సూచనలతోటి వాస్తు ప్రకారం కూడా అంతా నిర్మించడం జరుగుతుంది. స్థపతి శాతం, ఆలయానికి స్థపతి శాతం ఉన్నారని ఆలయ స్థపతి ఆలోచనలు, ఆలయ స్థపతి సలహాలు సూచనలతోనే, మా సలహాలు సూచనలతోనే ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభమై పూర్తి చేస్తామని ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో హరీష్, RTV, భద్రాచలం దేవాలయం నుంచి.